బాబు కుర్చీ కూడా మొక్కలైంది. చైర్ ఇంకా స్టేర్ రైమింగ్ చాలా బాగుంది కదా. సూపర్ రా. అరే కానీ నీ టైమింగే బాలేదు నాన్న. మన వాడికి సైన్స్ తెలియదు అనుకుంటా. చైర్ చిన్న అడ్డంకినే దాటలేదు, అలాంటిది మెట్లని ఎలా దాటుతుంది చెప్పు. మన వాడికి ఇప్పుడు ఆఫీస్ చైర్ కాదు, హాస్పిటల్ వీల్ చైరే కరెక్ట్. మనోడు స్మూత్ సర్ఫేస్ మీద చాలా స్పీడ్ గా వస్తున్నాడు. స్పీడ్ తో పాటు బ్యాలెన్స్ కూడా అవసరం ఉన్న సంగతి మనోడికి తెలియదు అనుకుంటా. కింద పడ్డాడు. ఇలాంటి కుర్చీ మించి కింద పడితే కేవలం కుర్చీ మాత్రం విరగదు, నడ్డి కూడా విరుగుతుంది. మన వాడిని చూడండి. తొందరగా ఎవరైనా రండిరా, ఏం జరిగిందో చూడండిరా. అమ్మా అయ్యో. ఏం బాబు, ఒక లడ్డు చాలా లేదా ఇంకో రౌండ్ వేసి రెండో లడ్డు తింటావా? కారుకున్న స్పీడ్ కారణంగా ఇతగాడి సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల అతను బ్యాలెన్స్ చేయలేక కింద జారి పడ్డాడు. ఎంత పిండికి అంత రొట్టెని అంటారు కదా, అలాగే చిన్న చక్రాలు ఉన్న ఈ కుర్చీకి అంత స్పీడ్ పనికిరాదు. ముందుగా సైన్స్ గురించి తెలుసుకో, లేకపోతే ఇలాగే దెబ్బలు తింటావు. ఈ రోజు నాకు ఆఫీస్ లో ఎలాంటి పని లేదు, అందుకని ఇంటర్నెట్ లో హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటున్నాను. గాలిపటం ఎగరేయటం ఆహాహా, చిన్నప్పుడు దీనిలో ఉండే ఫీలింగ్ ఇంకా దేనిలోని ఉండేది కాదు. నేను రాత్రంతా కూర్చొని ఆలోచించావని, పొద్దున్నే లేచి ఎంతమంది గాలిపటాన్ని తెంపుతాను, నా గాలిపటాన్ని ఎంతమంది తెంపుతారని రాత్రంతా కలలు కంటూ కూర్చుండేవాడిని. పొద్దున్న ఈ గాలిపటాన్ని ఎగరేసి అనేవాడిని, రండి